హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే వాళ్ళ కూర అయితే వండుకోవడానికి మా నాన్న అయితే వాళ్ళని తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఉల్లిపాయలు మీద గిన్నె పెట్టుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా అలాగే ఆయిల్ కూడా పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఈ విధంగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేస్తాం. ఆల్రెడీ ఇందాడ ఆనియన్స్ మగ్గడానికి అయితే కొంచెం ఉప్పు వేసుకున్నాము, అందుకని ఇప్పుడు మేము సరిపడా వేసుకున్నాము. అలానే కారం కూడా, పసుపు కూడా వేసుకొని మొత్తం ఉల్లిపాయలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ పోసుకున్నాం కదా, ఇది మంచిగా వాటర్ కూడా మంచిగా కలుపుకొని ఇప్పుడు వాళ్ళని అయితే వేసేసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇప్పుడు రెండో పక్క కూడా తిప్పుకొని అది కూడా కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నాకు కావాల్సినంత గ్రేవీ అయితే ఉంచుకోవాలనుకున్నాను, కానీ నేను ఫోన్ చూస్తూ ఇక మా బాబుతో ఆడుకునేటప్పటికి ఇది మొత్తం ఇలా అయిపోయింది. మీకు ఎంత కావాలో అంత ముందే చూసుకొని ఉంచుకోండి. ఈ విధంగా ఉడికించుకుంటే టేస్టీ వల్ల కర్రీ అయితే రెడీ అవుతుంది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.